ఈరోజు మనం భాగవతం గురించి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాగవతం అంటే అసలు వేదం ప్రమాణం అని అంటారు. మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి వేదం మనకి చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది వేదం అంటే వేదం పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చింది. మరి అటువంటి వేదాన్ని మనకి ఎవరు అందించారు? మరి అంత శక్తి ఎవరికి ఉంటుంది అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపానికే. కాబట్టి వ్యాస భగవానుడు అని అంటాం. వేదవ్యాసుల వారు మనకి వేదాన్ని అందించారు. అలాగే ఎన్నో పురాణాలను అందించారు. వేద విభజన అన్నది చేశారు. కాబట్టి వ్యాసుడే నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అని అంటారు. ఇలా వ్యాస భగవానుని యొక్క రూపంలో తాను సృష్టించిన వేదాన్ని భగవంతుడు మళ్ళీ మనందరికీ కూడా చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా వ్యాసుడు మనకి అందించారు. కాబట్టి మనం వాటిని తెలుసుకుంటున్నాం. అయితే వ్యాసుడు అందించిన వేదాన్ని అలా నేరుగా మనం చదువుకుని తెలుసుకోగలుగుతామా? ఇది కూడా చాలా కష్టం కదా. కాబట్టి అటువంటి వేదాన్ని 4గా విభజన చేసి, అదే కాకుండా మనకి పురాణాలను కూడా ఇంకా చెప్పాలి అంటే 18 పురాణాలను వేదవ్యాసుల వారు మనకి అందించారు. ఎందుకు అందించాలి ఇన్ని రకాలుగా అంటే ఈ వేదం చదువుకోవడం లేకపోతే పురాణాలు తెలుసుకోవడం వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ వేదాలను 4గా విభజన చేసిన ప్రాథమికంగా 2గా అని అనుకుంటూ ఉంటారు. ఇది పూర్వభాగం ఉత్తర భాగం అని అంటారు. పూర్వభాగం చదువుకున్నట్లయితే తెలుసుకున్నట్లయితే మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి, ఎటువంటి నియమాలతో ఉండాలి, అలాగే హద్దు అనే మాట వింటూ ఉంటాం కదా. ప్రకృతి కూడా భగవంతుని యొక్క శాసనం లేనిదే, హద్దు మీరదు, హద్దు దాటదు. ప్రతి జీవి అలాగే ఉంటుంది, మనిషి కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఎటువంటి నడవడిక మనిషికి ఉండాలి, ఎటువంటి అలవాట్లు ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఈ పూర్వ భాగం మనకి చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ ఎలా ప్రవర్తిస్తే మనము పైలోకంలో అలాగే ఇక్కడ ఈ లోకంలో కూడా చాలా ఆనందంగా శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతాము, ఇది మనకి ఈ వేదం చెప్తుంది. కాబట్టి ఇహంలో అలాగే పరంలో కూడా మనం ఎలా తరించిపోగలుగుతామో ఈ పూర్వ భాగం మనకి చెప్తుంది. ఇక ఉత్తర భాగం అనేటప్పటికీ ఈ ఉత్తర భాగం మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడి అలాగ తిరగకుండా శాశ్వతంగా భగవంతుని యొక్క సన్నిధిలో చేరిపోయి ముక్తి మోక్షం అనే పదాలు వింటూ ఉంటాం కదా, అలా ముక్తిని పొందే అవకాశం అన్నది ఉత్తర భాగంలో ఉంటుంది. అంటే విపరీతమైన జ్ఞానం ఉంటుందన్నమాట. భక్తి ఉంటే సరిపోతుందా? లేదు, జ్ఞానం ఉండాలి. అందుకే అన్నారు జ్ఞానాత్ కేవల కైవల్యం. జ్ఞానం మాత్రమే కైవల్య ప్రాప్తి కోసం మనకి సహాయపడుతుంది. భక్తి జ్ఞానంతో ముడిపడి ఉండాలి, ధర్మం జ్ఞానంతో ముడిపడి ఉండాలి. మన ప్రతి నడవడిక, మన బుద్ధి, మన ఆలోచన, మన ప్రవర్తన అన్నీ జ్ఞానంతో ముడిపడి ఉండాలి. ఇవన్నీ కూడా వేదం మనకి చెప్తోంది. కాబట్టి వేదం అంటే అదేదో మనకి చాలా అందని దూరంలో ఉంది, వేదాలు చదువుకోవడమా, అది మనం అందరం చదువుకోలేము అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి చాలా సులభంగా మనకి అర్థమయ్యేటట్టుగా పురాణాలను కూడా అందించి ఇదిగో ఇలా ప్రవర్తన ఉండాలి, ఇదిగో ఇలా చెయ్యాలి, ఇలా ధర్మాన్ని మనం పాటిస్తూ ఉండాలి, ఒకవేళ పాటించకపోతే ఇలా ఉంటాము, పాటిస్తే ఎలా తరించిపోతాము, ఇవన్నీ వేదవ్యాసుల వారు మనకి చెప్పారు. ఈ విధంగా ఈ 18 పురాణాలలో ఒకటి భాగవతం. అయితే ఈ పురాణాలను చాలా చక్కగా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక చిన్న సూత్రం కూడా మన పెద్దవాళ్ళు అందించారు. చాలా చమత్కారంగా ఉంటుంది, మనం కూడా తెలుసుకుందాం. ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మా ద్వయం అని అన్నారు, భా ద్వయం అని అన్నారు, బ్రా త్రయం అని అన్నారు, అలాగే వా చతుష్టయం అని అన్నారు. ఏమిటి ఈ అంటే మనం ఒక అక్షరం చెప్తున్నాం, ద్వయం అంటున్నాం అంటే ఎన్ని పురాణాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకోవటానికి అనమాట. మా ద్వయం అనేటప్పటికీ మార్కండేయ పురాణం అలాగే మత్స్య పురాణం 2 మకారంతో మొదలై ఉన్నాయి అని చెప్పడం. అలాగే మనకి భా ద్వయం అనేటప్పటికీ అక్కడ భవిష్య పురాణం అలాగే భాగవతం, ఇది కూడా పురాణాల్లో ఒకటి. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవడానికి. ఇక బ్రత్రయం అని అన్నారు అంటే 3 అన్నమాట. ఒకటి బ్రహ్మపురాణం, ఇంకొకటి బ్రహ్మ వైవర్త పురాణం, ఇంకొకటి బ్రహ్మాండ పురాణం, ఇలా 3 అయ్యాయి. ఇక వా చతుష్టయం అని అన్నారు అంటే 4 వకారంతో మొదలవుతాయి. విష్ణు పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, అలాగే వామన పురాణం, ఇలా 4. మరి ఇంతేనా? కాదు, ఇంకొక విషయాన్ని కూడా గుర్తుకు పెట్టుకోమన్నారు. అనాపలింగ
కుక్సాని అని అన్నారు. అంటే ఇది కూడా దీనివల్ల మనం ఈ పురాణాలను గుర్తుపెట్టుకుంటాం. అనాపలింగ అంటే ఆ మళ్ళీ అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అనేటప్పటికి పద్మ పురాణం, ఇక కు అనేటప్పటికి కూర్మ పురాణం, ఆ తర్వాత స్కా అనేటప్పటికి స్కాంద పురాణం. ఈ రకంగా ఈ సూత్రంతో 18 పురాణాలు అసలు ఏమున్నాయి, ఎటువంటివి, వాటి పేర్లేంటి అన్నవి మనకి తెలుస్తాయి. ఇందులో చాలా విచిత్రమైనది అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే భగవంతునికి సంబంధించిన అద్భుతమైన లీలలన్నీ కూడా ఈ భాగవత పురాణంలో ఉన్నాయి. వేద విభజన చేసిన తర్వాత ఎంతోమంది శిష్యులను పిలిచి అప్పచెప్పి వాటిని ప్రచారం చెయ్యమన్నారు వేదవ్యాసుల వారు. కానీ భాగవతాన్ని మాత్రం కేవలం తన కుమారుడు బ్రహ్మజ్ఞాని అయిన శుకబ్రహ్మ అంటారు. అంటే బ్రహ్మతత్వాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో, పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ బ్రహ్మ పదవి అన్నది ఇస్తారనమాట. శుకుడు అంటే వేదవ్యాసుని యొక్క కుమారుడు. అటువంటి శుకబ్రహ్మ చేత ఈ భాగవత ప్రవచనాన్ని మొత్తం అందరికీ తెలిసేటట్టుగా ముందుగా ఈ శుకుడు పరీక్షిత్తు మహారాజుకి 7 రోజులలో, కేవలం 7 రోజులలో ఈ భాగవత ప్రవచనం అన్నది మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగిందనమాట. అంతకుముందు వేదవ్యాసుల వారు తన కుమారుడికి చెప్తే, ఆ కుమారుడు పరీక్షిత్తు మహారాజుకి చెప్తే, ఆ తర్వాత సూత మహర్షి నైమిసారణ్యంలో ఎంతోమంది మహర్షులకి చెప్పారు. అటువంటి భాగవతం యొక్క వైభవం ముందు ముందు మనం కూడా తెలుసుకుందాం.